1280 మంది జనాభాతో మనిషి జాతి మళ్లీ ప్రారంభమవ్వగలదా? వినడానికి ఇది చాలా అసాధ్యంగా కల్పితంగా అనిపిస్తుంది కదా, కానీ ఇలాంటిదే ఒకసారి జరిగింది. ఈ రోజు నుంచి సుమారు 9 లక్షల సంవత్సరాల క్రితం మారుతున్న వాతావరణం మరియు ఐసేజ్ లాంటి పరిస్థితుల వల్ల ఎంతో మంది మరణించారు. ఒక టైంలో భూమిపైన మనుషుల జనాభా కేవలం 1280 మందికి లిమిట్ అయింది. ఇంకా తర్వాత 1,17,000 సంవత్సరాల వరకు ఈ లెవెల్ నుంచి ఎవ్వరూ పెరగలేదు. ఈ ఇన్సిడెంట్ కు లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రోజు మనిషి జాతి ఎంత అభివృద్ధి చెందింది, కానీ నేను మీతో ఇదే పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయని చెప్పినట్లయితే, మళ్ళీ మనిషి జాతి అంతరించిపోవడానికి సిద్ధమవుతుందని చెప్పినట్లయితే బహుశా మీరు నా మాటలు నమ్మరు. కానీ ఇథియోపియాలో ఇప్పుడు జరుగుతున్న అగ్నిపర్వతం పేలుడు చరిత్రలో మొదటిసారిగా జరిగింది. ఇది వాతావరణంలో చాలా డస్ట్ ని రిలీజ్ చేసింది. అది నెమ్మదిగా భూమి అంతటా వ్యాపించి దాన్ని కప్పేస్తుంది. ఇంకా ఈ డస్ట్ మన ఇండియా వైపు కూడా వచ్చేసింది. దీని అర్థం మన దేశం కూడా ఎక్కువగా సేఫ్ గా లేదు. ఇంకా ఇది మాత్రమే కాదు, రాబోయే కాలంలో ఇండియా పైన ఏ రకమైన విపత్తులు వస్తాయి, దాని వల్ల లక్షల కోట్ల మంది ప్రాణాలు పోవచ్చు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ ఏఎంఓసి అంటే ఏమిటి, మరి అతి ముఖ్యంగా ఇలాంటి మారుతున్న పరిస్థితుల్లో ఒకవేళ పరిస్థితి దిగజారితే మన రక్షణ ఎలా చేసుకోవచ్చు, ఈ రోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి మనం పెర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టింక్షన్ సమయంలోకి వెళ్ళాలి. ఈ రోజు నుంచి సుమారు 252 మిలియన్ సంవత్సరాల క్రితం జీవం తన మొదటి అడుగులు వేస్తున్న టైంలో నీటితో పాటు భూమి సర్ఫేస్ పైన కూడా భారీ జీవులు అభివృద్ధి చెందుతున్నాయి. అప్పుడు ప్రస్తుత సైబీరియా సమీపంలో ఏదో జరుగుతుంది. దాన్ని ఎవరు అంచనా వేయలేరు. మన భూమి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం సైబీరియన్ ట్రాప్స్ అని పిలుస్తున్నాం. అక్కడ ఒకేసారి అనేక అగ్నిపర్వతాలు పేలాయి. ఇంకా ఆ ప్రాంతం అంతా లావా సముద్రం లాగా ప్రవహించింది. చుట్టుపక్కల ఉన్న జీవులన్నీ లావాతో తాకి బూడిదగా మారాయి. కన్ను మూసి తెరిచేలోపే ఈ అగ్ని నది మొత్తం బయోడైవర్సిటీని కాల్చి బూడిద చేసింది. చాలా పిల్లలు తమ తల్లి పాలు తాగుతూ, చాలా తల్లులు తమ పిల్లలకు జన్మనిస్తూ బూడిదగా మారాయి. చెట్లు మొక్కలు కిలోమీటర్ల ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. వాటిని కూడా తన లిమిట్ లోకి తీసుకొని మింగేస్తూ లావా ఆ భూమిని రాబోయే వేల సంవత్సరాల వరకు ఎడారిని చేసింది. వినడానికి ఇవన్నీ ఎంతో దారుణంగా బాధాకరంగా జరిగాయి అనిపిస్తుంది కదా, కానీ నమ్మండి, అప్పుడు భూమిపైన వీటికంటే అదృష్టవంతులు ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళకి త్వరగా ఈజీగా మరణం వచ్చింది. ఎందుకంటే తర్వాత జరిగింది మరింత భయంకరంగా ఉంది. మొదటి 15,000 సంవత్సరాల్లోనే సుమారు 36,000 గిగాటన్నుల కార్బన్ వాతావరణంలోకి రిలీజ్ అయింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఈ నంబరు 1,00,000 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ దాటింది. మొత్తం ప్రపంచ టెంపరేచర్ 10 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగింది. ఇంకా నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ అంతగా తక్కువైపోయాయి. చేపలు ఊపిరాడక మరణించాయి. జంతువులు నిజంగా పరిగెత్తుతూ ప్రాణాలు వదిలేశాయి. ఇంకా ఈ భూమి శ్మశాన వాటికగా మారింది. అయితే ఈ ప్రళయంలో అత్యధికంగా బలి ఇచ్చింది నీటిలో నివసించే జీవులే. ఎందుకంటే వాళ్ళకి పారిపోవడానికి లేదా దాక్కోవడానికి ఎటువంటి ప్రదేశం లేదు. వీనస్ ను ఈ రోజు భూమికి జంట గ్రహం అంటారు. ఎందుకంటే ఈ రెండు గ్రహాల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కానీ ఈ రోజు వీనస్ సోలార్ సిస్టమ్ లో అత్యంత వేడి గ్రహంగా మారింది. దాని వెనక కారణం ఏంటంటే అక్కడ ఈ రోజు నుంచి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం అంత ఎక్కువగా అగ్నిపర్వతాలు పేలాయి మరియు వాటి నుంచి అంత ఎక్కువగా గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. అవి గ్రహాన్ని నివసించడానికి ఉపయోగం లేకుండా చేశాయి. అయితే ఈ రోజు నుంచి 252 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి కూడా అదే అంచున ఉంది. నీటిలో నివసించే 95% జీవులు మరియు భూమిపైన నివసించే 70% జంతువులు నాశనమయ్యాయి. కానీ నెమ్మదిగా భూమిపైన కార్బన్ లెవెల్స్ తగ్గింది. ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ పెరిగింది. ఇంకా లక్షల సంవత్సరాలు అయినా భూమిపైన జీవం తిరిగి వచ్చింది. మనిషి చరిత్రలో ఇథియోపియాలోని ఈ అగ్నిపర్వతం రికార్డెడ్ చరిత్రలో ఎప్పుడూ పేలలేదు. బహుశా రికార్డెడ్ చరిత్రలో మొదటిసారిగా ఇలా జరుగుతుంది. ఒక అగ్నిపర్వతం తన పేలుడు తర్వాత అంత ఎక్కువ పొగను రిలీజ్ చేసింది. అది వేల కిలోమీటర్ల దూరంలో ఇండియాతో పాటు ప్రపంచంలోని డిఫరెంట్ దేశాల వరకు వ్యాపించింది. ఇంకా ఈ దుమ్ము మందపాటి పొర భూమిని కప్పేస్తే సన్లైట్ భూమి వరకు చేరడం దాదాపు అసాధ్యమవుతుంది. దీనివల్ల వ్యవసాయం మాత్రమే కాదు, భూమి యొక్క ఏకైక మెయిన్ హీటింగ్ సోర్స్ సన్లైట్ పోయిన తర్వాత మళ్ళీ ఐసేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే పరిస్థితులు తిరిగి వస్తాయి.
భూమిపైన సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం జరిగినట్లు. ఇవన్నీ విని మీ మనసులో కొంచెం భయం కలిగితే నేను మీకు ఒక మంచి విషయము ఇంకా చెడ్డ విషయం అయితే చెప్తాను. మంచి విషయం ఏంటంటే ఈ అగ్నిపర్వతం పేలుడు వల్ల ఐస్ ఏజ్ రాదు. ఇంకా చెడ్డ వార్త ఏంటంటే ఐస్లాండ్ లో ఇప్పుడు జరుగుతున్న విషయం. దానివల్ల రాబోయే 2030వ సంవత్సరం వరకు మనం ఐస్ ఏజ్ కంటే కూడా దారుణంగా మరణాన్ని ఎదుర్కోవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే దాని వెనక ఒక కథ ఉంది. నేను మీతో ప్లేట్ లో ఉండే ఆహారము మరియు మీ గ్లాసులో ఉండే నీరు వేల మైళ్ళ దూరంలో ఉన్న ఐస్లాండ్ నుంచి వస్తుందని చెప్తే బహుశా మీరు నమ్మకపోవచ్చు. కానీ రియాలిటీలో ఈ మాట వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. అది ఈ రోజు కూడా ఇండియాని సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా చేయడంలో పెద్ద సమస్యగా ఉంది. సరే, భూమి పైన అత్యధికంగా సన్లైట్ ఈక్వేటర్ ప్రాంతంలో పడుతుందని మనందరికీ తెలుసు. అంటే ఈ ప్రాంతం అత్యంత వేడిగా ఉంటుంది. కానీ ఆలోచించదగిన విషయం ఏంటంటే మనం ఈ లాజిక్ పైన నడిచినట్లయితే ఇప్పటికీ మనం పొయ్యి లాంటి వేడి టెంపరేచర్ లో కాలిపోవడానికి అలవాటు పడి ఉండాలి. అయినా మన దగ్గర ప్రతి రకమైన వాతావరణం సరైన టైంలో వస్తుంది. అది టెంపరేచర్ మరియు క్లైమేట్ ని అంత స్టేబుల్ గా ఉంచుతుంది. ఇంకా దీని వెనక కారణం వాటర్ ఈక్వేటర్ మరియు అట్లాంటిక్ మధ్య జరిగే పెద్ద సర్క్యులేషన్. ఇక్కడే ఒక పెద్ద గందరగోళం స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని కొంచెం డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. భూమి ఈక్వెటోరియల్ ప్రాంతం సమీపంలో ప్రవహించే గల్ఫ్ స్ట్రీము ఇక్కడ వాటర్ ని నార్త్ అట్లాంటిక్ వైపు తీసుకెళ్తుంది. ఇక్కడ ఈ వాటరు సన్లైట్ తో కాంటాక్ట్ కలిగి ఉండడం వల్ల ఎప్పటికే వేడిగా ఉంటుంది. పైన మరింత వేడి వల్ల చాలా నీరు ఆవిరైపోతుంది. దీనివల్ల నీటిలో ఉప్పు లెవెల్స్ కూడా పెరుగుతుంది. మనందరికీ తెలుసు, ఎక్కువ ఉప్పు లెవెల్స్ అంటే సాలినిటీ, అంత ఎక్కువ దాని సాంద్రత అంటే డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు వేడి నీరు గల్ఫ్ స్ట్రీమ్ ద్వారా అట్లాంటిక్ ప్రాంతం వైపు వెళ్తుంది. అక్కడ ఐస్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ మరియు నార్వే లాంటి దేశాలు ఉన్నాయి. అలా అట్లాంటిక్ యొక్క చల్లని గాలులు ఈ నీటిని చల్లబరుస్తాయి. అయితే ఇది కేవలం నీటిని చల్లబరచడం మాత్రమే కాదు. ఈ కూల్ డౌన్ ప్రాసెస్ లో ఈ వేడి నీటి నుంచి వచ్చే వేడి ఈ మొత్తం ప్రాంతాన్ని దాని సాధారణ చల్లదనం నుంచి కొంచెం ఎక్కువ హీట్ గా అందిస్తుంది. మరియు సింపుల్ విషయం ఏంటంటే ఈ వేడి నీటితో వచ్చిన వేడి గాలులు ఐస్లాండ్ తో పాటు దాని చుట్టుపక్కల మొత్తం ప్రాంతానికి చాలా అవసరం. ఇప్పుడు సైబీరియా, కెనడా, యూరప్ మరియు ఐస్లాండ్ ఈ 4 సమాన లాటిట్యూడ్ లో ఉన్నాయి. కానీ ఒకవైపు కెనడా మరియు సైబీరియా అంత చల్లగా ఉంటే మరోవైపు యూరప్ మరియు ఐస్లాండ్ వాటితో పోలిస్తే సాధారణ టెంపరేచర్ లో ఉంటాయి. ఇంకా పరిస్థితుల్ని ఆనందిస్తాయి. అంటే వాటికంటే చాలా ఎక్కువగా నివాసం ఉండేలాగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ వేడి నీరు మరియు వేడి గాలులు ఈ ప్రాంతాన్ని ఉపయోగపడేలాగా చేస్తాయి, కొంచెం వేడిగా ఉంచుతాయి. అయితే అట్లాంటిక్ చేరిన తర్వాత ఈ నీరు తన సాలినిటీ వల్ల ఎక్కువ డెన్సిటీ కలిగి ఉండి అట్లాంటిక్ మంచు వరకు చేరుకునేసరికి చల్లబడుతుంది. ఇప్పుడు ఈ చల్లని నీరు దాని డెన్సిటీ మరింత పెరుగుతుంది. ఎందుకంటే చల్లని నీరు వేడి నీటి కంటే డెన్సర్. ఈ హై డెన్సిటీ సాధించిన తర్వాత ఈ చల్లని నీరు సముద్ర సర్ఫేస్ నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల లోతులో ఈ చల్లదనంతో మునిగి ఉంటుంది. ఈ నీరు సంవత్సరాల తరబడి అట్లాంటిక్ నుంచి అంటార్కిటికా మరియు ఇలాంటి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ తగినంత చల్లబడిన తర్వాత మళ్ళీ ఈక్వేటర్ వైపు వస్తుంది. ఈక్వేటర్ లో ఈ చల్లని నీరు డిపాజిట్ అయినప్పుడు దాని టెంపరేచర్ నార్మల్ అవుతుంది. తర్వాత ఇది నెమ్మదిగా పైకి వస్తుంది. ఇది మరింత వేడెక్కుతుంది మరియు ఇదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా ఈ సైకిల్ వల్ల వేడి అట్లాంటిక్ వైపు చేరుతుంది. చల్లదనం ఈక్వేటర్ ప్రాంతం వైపు వస్తుంది. ఈ చల్లదనం ఈక్వేటర్ వరకు రాకపోతే ఈ బెల్ట్ టెంపరేచర్ అంత ఎక్కువగా పెరిగిపోతుంది. వ్యవసాయం చేయడం దాదాపు అసాధ్యమవుతుంది. అంతటా ఆకలి వ్యాపిస్తుంది, ధరలు పెరుగుతాయి. మనం విశ్వగురువు అయినా కూడా మనకు తినడానికి ఆకలితో ఉండాల్సి వస్తుంది. సముద్రంలో జరిగే ఈ ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సైకిల్ ను జియోగ్రఫీ భాషలో అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ అంటే సింపుల్ గా AMOC అంటారు. అయితే ఈ AMOC 2 ప్రాంతాల సర్వైవల్ కు అవసరం. ఎందుకంటే దీని వల్ల అట్లాంటిక్ లాంటి ప్రాంతాలు ఎక్కువ చల్లగా కాకుండా నివసించడానికి ఉపయోగపడేలాగా ఉంటాయి. అదే టైంలో ఈక్వేటర్ ప్రాంతంలో ఎక్కువ వేడి పెరగకుండా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఐస్లాండ్ ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. ఈ సర్క్యులేషన్ స్పీడ్ నెమ్మదిగా తగ్గుతుంది. ఇంకా ఈ సర్క్యులేషన్ చాలా త్వరలో ముగిసిపోతుంది. దీని వల్ల ఐస్లాండ్ పూర్తిగా నాశనం అవుతుంది. ఇంకా ఇండియాలో కోట్ల మంది ప్రాణాలు పోతాయి. దీనికి సింపుల్ కారణం గ్లోబల్ వార్మింగ్. ఇది కేవలం చెప్పడం మాత్రమే కాదు. ఐస్లాండ్ తన ఒక రిపోర్ట్ లో దీన్ని తన దేశానికి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెడ్ గా భావించింది. అంటే వాళ్ళ దేశం ఉనికి కూడా ప్రమాదంలో పడే రకమైన బెదిరింపు. కానీ ఈ ఐస్లాండ్ లో జరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇండియాలో ఎలా ఆకలి వస్తుంది?
చెప్పడానికి భూమి సగం కంటే ఎక్కువ భాగం నీటితో కవర్ అయి ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే దానిలో తాగగలిగే ఫ్రెష్ వాటర్ కేవలం 3% మాత్రమే ఉంది. ఇంకా ఆ 3% ఫ్రెష్ వాటర్ లో కూడా 68% గ్లేషియర్స్ మరియు ఐస్ క్యాప్స్ రూపంలో అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ లో ఉన్నాయి. కార్బన్ ఎమిషన్స్ పెరుగుతున్న కొద్దీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాతావరణంలో రిలీజ్ అవుతున్న కొద్దీ గ్లోబల్ వార్మింగ్ కూడా అంత వేగంగా పెరుగుతుంది. ఇంకా గ్రీన్లాండ్ లో ఉన్న గ్లేషియర్స్ ఈ వేడి వల్ల వేగంగా కరుగుతున్నాయి. మీకు అనిపిస్తుంది గ్లేషియర్స్ కరగడం వల్ల మన ఇండియన్స్ కు ఏం ఎఫెక్ట్ పడదు అని, మనకు మంచిదే కదా అని, మరింత ఫ్రెష్ వాటర్ కలెక్ట్ అవుతుంది కదా అని, నీటి కొరత తీరిపోతుంది కదా అని. కానీ అలా కాదు. ఈ మొత్తం గందరగోళానికి మూలం ఫ్రెష్ వాటరే. గ్లేషియర్స్ కరుగుతున్న కొద్దీ ఆ ప్రాంతం చుట్టుపక్కల నీటిలో శాలినిటీ తగ్గుతుంది, అంటే మొత్తం డెన్సిటీ తగ్గుతుంది. మరియు ఈక్వేటర్ నుంచి తన శాలైన్ నేచర్ వల్ల ఎక్కువ డెన్స్ కావడం వల్ల క్రిందకి వెళ్లి చల్లని నీటిని పైకి వచ్చి సర్క్యులేట్ అయ్యే అవకాశం ఇచ్చే నీరు ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఎక్కువ కావడం వల్ల ఈ డెన్స్ వాటర్ మరింత లోతుకి వెళ్లకుండా ముందే డైల్యూట్ అవుతుంది. ఫ్రెష్ వాటర్ లో కలపడం వల్ల దాని డెన్సిటీ తగ్గుతుంది. దీని వల్ల సర్ఫేస్ కరెంట్ వీక్ అవుతుంది. అంటే నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ సైకిల్ వేడి నీరు చల్లని నీరు లాంటిది స్లో అవుతుంది. దీని వల్ల ఐస్లాండ్ మరియు యూరోప్ వరకు వామ్ వాటర్ స్ట్రీమ్ ముందు కంటే ఆలస్యంగా చేరతాయి. మరియు వాటి ఆలస్యం వల్ల పైనుంచి వచ్చే చల్లని వాటర్ ఫ్లో కూడా ఈక్వెటార్ ప్రాంతంలో ఆలస్యంగా వస్తుంది. దీని వల్ల నార్త్ అట్లాంటిక్ ప్రాంతం అతి చల్లదనం పడుతుంది, అంత బర్ఫ్ ఏర్పడుతుంది. ఆ ప్రాంతం లాంగ్ టర్మ్ లో నివసించడానికి ఉపయోగం కాకుండా పోతుంది. అదే టైంలో ఇండియా మాన్సూన్ పైన కూడా దీని పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. సిమ్యులేషన్ చేసినప్పుడు ఈ రిజల్ట్ అయితే వచ్చింది. ఈ సైకిల్ స్లోగా లేదా ఆగిపోవడం వల్ల ఇండియాలో పడే వర్షం 20 నుంచి 40% వరకు తగ్గుతుంది. ఇంకా బెస్ట్ సీజన్ అంటే వర్షాకాలంలో పడే వర్షం 20% తగ్గుతుంది. ఐఐటి భువనేశ్వర్ ఈ పాయింట్ పైన ఒక రిపోర్ట్ ఇష్యూ చేస్తూ ఈ సిగ్నల్స్ ఎలా కనిపిస్తున్నాయో చెప్పింది. చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని. ITCZ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్, అక్కడ వేడి మరియు చల్లగాలులు కలిసి అలాంటి మేఘాలు ఏర్పడతాయి. అవి భారీ వర్షానికి కారణమవుతాయి. ఆ మొత్తం జోను షిఫ్ట్ అవుతుంది. ఇంకా ఇండియా యొక్క పెద్ద భాగం దాని నుంచి పూర్తిగా వేరుగా ఉంటుంది. దీనివల్ల అతి కరువు పడుతుంది మరియు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది, వరదలు వస్తాయి. దీనివల్ల మొత్తం బ్యాలెన్స్ తప్పి దేశం దిగజారిపోతుంది. దీనివల్ల రెండో మార్పు వస్తుంది. ఖరీఫ్ పంట అంటే పప్పు, బియ్యం మరియు కొన్ని ధాన్యాలు వంటి ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే వాటి దిగుబడి వర్షం ఎలా పడిందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్ గా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇండియాలో సుమారు 54.6% జనాభా ఇప్పటికీ వ్యవసాయం పైనే డబ్బు సంపాదించడానికి ఆధారపడి ఉంది. ఈ వార్త కేవలం రైతులకే బ్యాడ్ న్యూస్ కాదు. ఎందుకంటే మన దేశంలో 150 కోట్ల జనాభా ఉంది. దానిలో తినే డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తినే బేసిక్ వస్తువులు లగ్జరీ అవుతాయి. ప్రజలు సర్వైవల్ ప్రమాదంలో పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకి ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత ఫార్మ్స్ ఉంటాయి, డబ్బు ఉంటాయి, వాళ్ళు సర్వైవ్ చేస్తారు. కానీ ఇండియా యొక్క జనాభా ఈ నెల నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వచ్చే జీతం పైనే ఆధారపడి ఉంటుంది. దానికి ఏమవుతుంది? అయితే ఇది హైపోథెటికల్ అయితే కాదు, కొన్ని రిపోర్ట్స్ అయితే చూడండి. నేను మీకు చెప్పే ఆ రోజు ఎక్కువ దూరంలో లేదు. సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో మొదటి 9 నెలల్లో 273 రోజులు ఉన్నాయి. అందులో 270 రోజులు ఎక్స్ట్రీమ్ క్లైమేట్ పరిస్థితులు చూపించాయి. సుమారు 99% రోజులు భారతదేశంలో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ మనకు సీక్రెట్ గా చాలా నష్టం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల కొద్ది కాలంలోనే సుమారు 464 మంది ఇండియాలో ప్రాణాలు కోల్పోయారు. గుర్తుంచుకోండి, ఇది అఫీషియల్ డేటా. అన్అఫీషియల్ డేటా ఎంత పెద్దదో మీరు ఊహించలేరు. అందులో 10,000 కంటే ఎక్కువ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఇదే కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల సుమారు 94 లక్షల హెక్టార్ల పంట నాశనమైంది. దాదాపు 1,00,000 ఇళ్లు నాశనమయ్యాయి లేదా మేజర్ డ్యామేజ్ జరిగింది. సుమారు 60,000 జంతువులు మరణాలు జరిగాయి. చాలా స్టడీస్ 2047 నాటికి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియా జీడిపి 3 నుంచి 9% వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకా మల్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావడం వల్ల ఇది చిన్న నెంబర్ కాదు. వీటన్నిటిపైన మన సొంత కార్బన్ ఎమిషన్స్ 37.8 గిగాటన్నులకి చేరాయి. అది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మానవ చరిత్రలో అతిపెద్ద మాస్ ఎక్స్టింక్షన్ లో 36,000 గిగాటన్నుల కార్బన్ 15
15,000 సంవత్సరాల్లో విడుదలైంది. ఇప్పుడు జరుగుతున్న కార్బన్ ఎమిషన్స్ రేట్ ని పెరుగుదలతో పోలిస్తే మనం ఇప్పటికే పెర్మియన్ ట్రయాసిక్ మాస్ ఎక్స్టింక్షన్ కంటే 20 రెట్లు ఎక్కువ కార్బన్ ని రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మాస్ ఎక్స్టింక్షన్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నాం. కోట్ల మంది ప్రాణాలను తీసే ఈ మాస్ ఎక్స్టింక్షన్ ని ఆపడానికి ఒకే మార్గం కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం, పొల్యూషన్ ని తగ్గించడం, ఎంతైనా తక్కువ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ను రిలీజ్ చేయడం, అడవుల్ని పెంచడం, గాల్లో ఆక్సిజన్స్ లెవెల్స్ ను పెంచడం. ఢిల్లీ యొక్క భయంకరమైన ఎయిర్ పొల్యూషన్ లో కూడా పీటర్ సింగ్ గారి ఇల్లు అక్కడ AQI 15 వస్తుంది. ఐస్లాండ్, ఫిన్లాండ్ లాంటి ప్రపంచంలోని అత్యంత క్లీనెస్ట్ మరియు స్వచ్ఛమైన దేశాల కంటే తక్కువ. దాని వెనక ఎటువంటి రాకెట్ సైన్స్ లేదు. సింపుల్ కారణం ఏంటంటే వాళ్ళు తమ ఇంట్లో అంత ఎక్కువ చెట్లుని మొక్కల్ని పెంచారు. పొల్యూషన్ వారి ఇంటిని తాకలేదు. కాబట్టి మీరు మీ రాబోయే తరాలకు మంచి రోజులు చూడాలని కోరుకుంటే మీ దగ్గర ఒకే సొల్యూషన్ ఉంది. ఎక్కువగా చెట్లని నాటండి. ఇంకా మీ చుట్టుపక్కల చెట్లని కట్ చేస్తుంటే ఆపండి. ఈ సమస్యను పరిష్కరించడానికి మీ దగ్గర ఏదైనా మరింత ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి.